డివైన్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. డివైన్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అన్నీ చెడే జరుగుతున్నాయి, నాకేది మంచిగా జరగట్లేదు, ఏది జరిగినా కూడా నాకు అన్ని నష్టాలే వస్తున్నాయి, కష్టాలే జరుగుతున్నాయి అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఏది జరిగినా మంచో చెడో మనకేం తెలుసు, అవునా కదా? మన మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకేం తెలియదు. దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. మంచో చెడో మనకేం తెలుసు. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నారనమాట. అయితే ఆయనకి పొలం ఉంది. ఒక ఎకరం పొలం అమ్మేసి ఒక పెద్ద గుర్రం తెచ్చుకున్నాడు. ఒక పెద్ద చాలా హైట్గా ఉంటుంది కదా గుర్రం అంటే, చాలా బలంగా, చాలా హైట్గా, చాలా బాగుంది. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చాలా బాగుంది, భలే చక్కగా మంచి అరెకరం పొలం అమ్మేసి అయినా చాలా మంచిగా తెచ్చుకున్నావు, చాలా బాగుంది, నువ్వు అది అదృష్టవంతుడివి, అది ఇదని చెప్పని అంటారు. అనేసరికి మంచో చెడో మనకేం తెలుసు అని అంటాడు రైతు. సరే, అట్లా కొనసాగుతూ ఉంది. ఆ రోజు రాత్రి ఏమో గుర్రం కనపడదనమాట. గుర్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అంటారు, అరెకరం పొలం అమ్మేసేసి గుర్రం కొన్నావు, ఇప్పుడు చూడు అదే తప్పిపోయింది, వెళ్ళిపోయింది, అంత డబ్బులు వేస్ట్ చేసావు అని చెప్పి అంటాడు. చాలామంది అంటారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు అంటారు కదా. అనేసరికి మంచో చెడో మనకేం తెలుసు అని అంటారు రైతు మళ్ళీ. సరే, తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ గుర్రం ఒక 10 గుర్రాలను తీసుకొచ్చింది. అప్పుడు మళ్ళీ ఊళ్ళో వాళ్ళు అంటారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ గుర్రము ఇంకా 10 గుర్రాలను తీసుకొచ్చింది, చాలా ధనవంతుడు అయిపోయావు, చాలా అదృష్టవంతుడివి నువ్వు అని చెప్పి చెబుతాడు. అందరు అంటారు అనమాట. అప్పుడు రైతు మళ్ళీ ఇదే డైలాగ్, మంచో చెడో మనకేం తెలుసు అని అంటాడు. సరే, అట్లా బాగుందిలే అని ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి ఒక బాబు ఉంటాడు అనమాట, ఒక చిన్న బాబు ఉంటాడు. అట్లా ఆడుకుంటా ఉంటాడనమాట, గుర్రాలతో స్వారీ చేసుకోవడం. అట్లా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. అట్లా తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే బాబు గుర్రం ఎక్కి కింద పట్టమో ఏదో అవుతుంది. అయినప్పుడు కాళ్ళు 2 ఫ్రాక్చర్ అవుతాయి. కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యి ఇంకా నడవలేని పరిస్థితికి వచ్చేస్తాడు ఆ బాబు. అంటే వీల్ చైర్లో ఉండిపోవటం అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ వస్తారు ఊళ్ళో వాళ్ళు వచ్చి, చూసావా నీ బాబుని ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చినాయి ఈ గుర్రాలు, ఇట్లా పొలాల్ని మటుకు అమ్మేసావు, అరెకరం పొలం అమ్మేసేసి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నావు, నీ జీవితంలో నీ బాబుకి లైఫ్ లేకుండా ఇట్లా అయిపోయింది అని మళ్ళీ ఏదో ఒకటి నలుగురు 10 మంది 10 రకాలుగా అంటూ ఉంటారు. అంటే మళ్ళీ ఆ రైతు మళ్ళీ సేమ్ డైలాగ్ ఏమంటాడు, మంచో చెడో మనకేం తెలుసు అని చెప్పని అంటాడు. సరే, అట్లా జరుగుతూ ఉంది. అట్లాగే చూసుకుంటూ ఉన్నాడు బాబుని ఇంట్లో. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే ఆ రాజ్యంలో రాజు ఏం చెప్తాడంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక వారసుడిని యుద్ధానికి పంపించాలి, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళని పంపించాలి అని చెప్పని అంటారు. అప్పుడు ఇంకా అందరూ కూడా అట్లా తప్పదు కదా, ఇంకా రాజు ఆజ్ఞ అంటే శిరసావహించాల్సిందే కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తన పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. కానీ ఈ రైతుకి ఏమైంది, ఈ బాబు అలాంటి పరిస్థితి కాదు కదా, వెళ్ళే పరిస్థితి కాదు కదా. సో ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అంటారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, మా పిల్లల్ని ఇట్లా యుద్ధానికి పంపించాల్సి వస్తుంది, మీ బాబుని అయితే చక్కగా ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు,
మా పిల్లలు యుద్ధానికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో రారో, అవునా కదా? యుద్ధానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, చనిపోవచ్చు, మళ్ళీ తిరిగి బాగుంటూ బతుకుంటే రావచ్చు, అవునా? కానీ అని వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట చాలా. మా పిల్లల్ని నేను పంపించాల్సి వస్తుంది, నువ్వైతే హ్యాపీగా మీ పిల్లోడిని ఇంట్లోనే కూర్చోబెట్టుకోవచ్చు, చక్కగా చూసుకోవచ్చు అని చెప్తారు. ఇక్కడ ఏమైందండి, మంచో చెడో మనకేం తెలుసు? మన ఇంట్లో ఏది జరిగినా, ఏ సిచ్యువేషన్ జరిగినా మన జీవితంలో అది మనకేం తెలియదు కదా. అది యూనివర్స్లో ఏదైతే మనకి కావాలో దానికి తగ్గట్టుగా మన జీవితం జరుగుతుంది. అంతేగాని ఒకటి జరిగితే మంచి, ఒకటి జరిగితే చెడు, ఇట్లా ఏం ఉండదన్నమాట. కాబట్టి మనం ప్రతిదీ మన జీవితంలో జరిగేది అన్నిటికీ మనకి ఏది అవసరమో అది భగవంతుడు అన్నీ మనకి సమకూరుస్తూనే ఉంటాడు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయండి. అంతేగాని నాకు లేనిది అది లేదు ఇది లేదని చెప్పని అట్లా అనుకోవాకండి. ఇప్పుడు అక్కడ మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట? ఆ రైతుకి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఆ కోణంతో చూడాలి మన జీవితంలో జరిగే పరిస్థితుల్ని, ఆ కోణంతో మనం చూడగలగాలన్నమాట.